ఇంత పెద్ద పెద్ద మష్రూమ్స్ని మీరెప్పుడైనా చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. చూడండి, నా చెయ్యంత మష్రూమ్ ఉంది. వీటిని మిల్కీ మష్రూమ్స్ అంటారంట. మనం ఈరోజు వీటితో కర్రీ చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న టిప్, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే, తొందరగా ఫ్రై అవ్వాలంటే అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ కానీ ఉప్పు కానీ, నేను హెల్దీ కాబట్టి ఉప్పు వేసాను, ఏదైనా మన చాయిస్ ప్రకారంగా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మసాలాలు చూపిస్తున్న మసాలాస్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మష్రూమ్స్ అన్నీ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు మష్రూమ్ పీసెస్ అన్నీ అందులో కట్ చేసుకుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం చూపించిన మసాలాస్ ఉన్నాయి కదా, అందులో కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకుని ప్యూర్గా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఆ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కర్రీలో కారం పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని ప్యూరిన్ అంతా అందులో పోసేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. అస్సలు అడుగు పట్టనివ్వకూడదండి. అడుగు పట్టకుండా మనం అలా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి. మనం వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో మనం సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, మళ్ళీ మూత పెట్టుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మధ్యలో కలుపుకుంటూ బాగా ఈ స్టేజ్ వచ్చే వరకు చూసారా అండి, మొత్తం ముక్కల్లోకంతా వాటర్ వెళ్ళిపోయింది, బాగా పట్టేసింది. అంతే, సర్వ్ చేసుకోవడమేనండి, కర్రీ అయిపోయినట్టే.